వెల్కమ్ అండి. ఇంకొక లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాం. ఇది నంబర్ 1920. ఇది చిన్న డిఫికల్టీ లెవెల్ ఈజీ. బిల్డ్ అరే ఫ్రమ్ పర్మ్యూటేషన్. ఓకే, బిల్డ్ అరే ఫ్రమ్ పర్మ్యూటేషన్ అంటే చూద్దామండి ప్రాబ్లం. గివెన్ ఏ జీరో బేస్డ్ పర్మ్యూటేషన్ nums of zero indexed, build an array ANS అంటే ఇది ఒక లిస్ట్ అండి ఆఫ్ ద సేమ్ లెంత్. మనకి ఇచ్చిన నమ్స్ అనే లిస్ట్ ఆ సేమ్ లెంత్ తోనే ఆన్సర్ అనే లిస్ట్ క్రియేట్ చేయమంటున్నారు. వేర్ ఆన్సర్ ఆఫ్ ఐ is equal to nums of I for each 0 less than equal to I less than length of nums in a list, and return it. The zero based permutation nums is an array of distinct integers from 0 to nums of length minus 1. ఓకే, ఇది మనకి వీళ్ళు బేసిక్గా మనకి ఆన్సర్ అనే లిస్ట్ తీసుకుని దాంట్లో నమ్స్ అండ్ నమ్స్ ఆఫ్ ఐని అపెండ్ చేసి రిటర్న్ చేయమంటారు అనిపిస్తుంది. ఒక తంబురులు అండి. బేసిక్గా క్వశ్చన్ బాగా కాంప్లెక్స్ అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ని చూసి దాని హింట్స్ చూస్తే విల్ బి ఏబుల్ టు క్లియర్లీ సాల్వ్ అనమాట. ఇంకోటి కాంప్లెక్స్ క్వశ్చన్ అనిపించినప్పుడు రైట్ దాంట్లోనే మనకి ఆన్సర్ సొల్యూషన్ కూడా ఉంటుంది అని మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం అండి. ముందర కూడా చూసాం ప్రాబ్లమ్స్లో ఇది. సో అదే కంటిన్యూ చూద్దాం ఇక్కడ ఏమైందో. నమ్స్ అనే లిస్ట్ ఇచ్చారు, దాంట్లో ఈ నెంబర్స్ ఉన్నాయి రైట్. అవుట్పుట్ని ఇలా ఇస్తున్నారు. ఈ అవుట్పుట్ ఎలా వచ్చింది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారండి. నమ్స్ ఆఫ్ 0, నమ్స్ ఆఫ్ 1 ఆన్సర్ అనే కొత్త లిస్ట్లోకి ఈ ఐటమ్స్ని యాడ్ చేస్తున్నారు. ఆన్సర్ కొత్త లిస్ట్లోకి నమ్స్ ఆఫ్ 0 అది ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్. ఓకేనండి, ఇంత చూస్తే నమ్స్ ఆఫ్ 0, నమ్స్ ఆఫ్ 1, 2, 3, 4, 5 ఏమవుతుందండి. ఐ వాల్యూ అని తీసుకుంటే ఐ ఈస్ ఇంక్రిమెంటింగ్ బై 1. ఇది ఎలా చేయాలో మనకి తెలుసు కదా. ఫార్ లూప్ యూస్ చేస్తే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ నమ్స్ అని తీసుకుంటే ఐ ఇంక్రిమెంట్ అవుతున్న ప్రతిసారి మనం నమ్స్ ఆఫ్ ఐ అంటే ఈ వాల్యూస్ వస్తాయి. కానీ ఇది ఒక ఇండివిజువల్ వాల్యూ వస్తుంది. మనకి లిస్ట్లో అపెండ్ చేసే ఫంక్షన్ ఉంది కదండి, లిస్ట్ డాట్ అపెండ్ అంటే దానికి ఇవన్నీ యాడ్ అవుతాయి. చాలా క్వశ్చన్ ఇస్తే చాలా కష్టంగా అనిపించింది, కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ చూస్తే చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని అర్థమైంది మనకి. సో డైరెక్ట్గా కోడింగ్ ఎడిటర్లోకి వెళ్ళిపోయి కోడ్ చేద్దామండి. ఓకే, ఇది డిఫైన్ బిల్డ్ అరే అనే ఫంక్షన్ నేమ్. ఇది సెల్ఫ్ తీసుకుంటుంది, నమ్స్ అనే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకుంటుంది, దానికి అవుట్పుట్గా లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆన్స్ అనే ఒక ఎంటీ లిస్ట్ మనం డిఫైన్ చేసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ నమ్స్ అంటే మొత్తం నమ్స్ అనే లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ నమ్స్ అనే లిస్ట్ టోటల్ లెంత్ అంతా తీసుకుని అన్నిసార్లు మనం ఇటరేట్ చేయమని ఏమంటున్నాం అంటే, ఇక్కడ బేసిక్గా మనకి ఏం కావాలి, నమ్స్ ఆఫ్ ఐ మనకి ఇది కావాల్సింది. కానీ ఇది ఏ రూపంలో కావాలంటే మనం ఆన్సర్ అనే లిస్ట్కి అపెండ్ చేయాలి. దానికి ఏంటంటే సింపుల్గా ఏఎన్ఎస్ డాట్ అపెండ్ అనే ఫంక్షన్ని మనం యూస్ చేసి అపెండ్ చేస్తే ఇట్ షుడ్ బి ఫైన్. ఫైనల్గా ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు రిటర్న్ ఆన్సర్ అనే లిస్ట్. ఒకసారి క్విక్గా చెక్ చేద్దాం. కావాల్సిందే కదా. ఫస్ట్ రూప్ రన్ అయినప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ నమ్స్ అన్నప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నమ్స్ ఆఫ్ 0 వెళ్ళి ఈ ఆన్సర్ లిస్ట్కి అపెండ్ అవుతుంది. సిమిలర్లీ ఐ ఇంక్రిమెంట్ ఐ బికమ్స్ 1, నమ్స్ ఆఫ్ 1 వెళ్ళి ఇంక్రిమెంట్ అయ్యి దీనికి అపెండ్ అవుతుంది. సిమిలర్లీ సో ఆన్ అండ్ సో ఫోర్త్ అండి. సో ఐమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. రన్ చేసి చూద్దాం ఈ టెస్ట్ కోడ్ని. ఓకే, ఇట్ గాట్ యాక్సెప్టెడ్. ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ కూడా మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం, జస్ట్ టు బీ డబుల్ షూర్. ఓకేనండి, వీటన్ని సినారియోస్లో కూడా ఇది వర్క్ అయింది. ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. ఐ విల్ గో అహెడ్ అండ్ సబ్మిట్. ఓకేనండి, ఇట్ వాస్ సక్సెస్ఫుల్, గాట్ యాక్సెప్టెడ్ faster than 46% of other submissions అంట. సో దట్ ఇస్ రియలీ గుడ్. చాలా సింపుల్ అండి. హోప్ ఇట్స్ వాస్ యూస్ఫుల్ ఫర్ యూ. క్వశ్చన్ చూస్తే కాంప్లెక్స్గా అనిపించింది, కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ చూసుకుంటే ఆ క్వశ్చన్లోనే మనకి ఆన్సర్ కూడా ఉంది కాబట్టి ఇట్ వాస్ క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అందరూ బాగుండాలి. సర్వత్రా విజయం.